హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థకు సంబంధించి మనము ఆర్టికల్ 32 గురించి అధ్యయనం చేసుకుందాం. నిన్నటి వరకు మనము ఆర్టికల్ 29 మరియు 30 గురించి విషయ సాంస్కృతిక హక్కు గురించి పూర్తిగా నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో భాగంగా ప్రాథమిక హక్కులలో ఒకటైనటువంటి ఆర్టికల్ 32ను డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 32 అనేది ముఖ్యంగా ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు రీట్ను జారీ చేస్తుంది. ప్రాథమిక హక్కులు భారతదేశంలో నుండి ప్రాథమిక హక్కులు వ్యక్తుల పట్ల ఉల్లంఘనకు గురైన, పౌరుల పట్ల ఉల్లంఘనకు గురైన, ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైనటువంటి సందర్భంలో ప్రాథమిక హక్కుల యొక్క సంరక్షణ కొరకు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు రీట్లను జారీ చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రాథమిక హక్కులు అనేది పౌరుల యొక్క, వ్యక్తుల యొక్క గౌరవప్రదమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి, అదేవిధంగా వ్యక్తికి స్వేచ్ఛను కల్పించడానికి, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సమాజంలో నెలకొల్పడానికి ఈ ప్రాథమిక హక్కులు దోహదపడతాయి. ఈ ప్రాథమిక హక్కులు అనేది వ్యక్తి వికాసానికి, దేశ ఐక్యత మరియు సమగ్రతకు చాలా ముఖ్యమైనది. కాబట్టి సుప్రీంకోర్టు అనేది ఉన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనకు గురైనటువంటి సందర్భంలో ప్రాథమిక హక్కుల యొక్క రక్షణ కొరకు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు రీట్లను జారీ చేస్తుంది. మరి ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు 5 రకాల రీట్లను జారీ చేస్తుంది. అవి మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఒకటి, ఆర్టికల్ 32 ప్రకారము, అందులో భాగంగా ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు రీట్ జారీ చేస్తుంది. ఏంటిది? సుప్రీంకోర్టు రీట్ జారీ చేస్తుంది. మరి ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టు రీట్ జారీ చేస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు ముఖ్యంగా 5 రకాల రీట్లను జారీ చేస్తుంది. ఏంటిది? ఎన్ని రకాలు? 5 రకాలు. ఒకటి, హేబియస్ కార్పస్. ఏంటిది? హేబియస్ కార్పస్. రెండవది మాండమస్. ఏంటిది? మాండమస్. హేబియస్ కార్పస్. మాండమస్. ప్రొహిబిషన్. మూడవది ప్రొహిబిషన్. నాలుగవది సెర్షియోరారీ. చివరిగా కోవారంటో. ఇవి ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైనటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు 5 రకాల రీట్లను జారీ చేస్తుంది. ఒకటి హేబియస్ కార్పస్, రెండవది మాండమస్, మూడవది ప్రొహిబిషన్, నాలుగవది సెర్షియోరరీ, ఐదవది కోవారెంట్. హేబియస్ కార్పస్ రీట్ అనేది చాలా పురాతనమైన రీట్గా గుర్తుంచుకోవాలి. ఏంటిది? హేబియస్ కార్పస్ అనేది చాలా పురాతనమైన రీట్గా గుర్తుంచుకోవాలి. ఇందులో హేబియస్ అంటే హ్యావ్. ఏంటిది? హ్యావ్. కార్పస్ అంటే బాడీ. హ్యావ్ ద బాడీ అంటే హేబియస్ కార్పస్ అంటే ఏంటిది? అందులో హేబియస్ అంటే హ్యావ్, కార్పస్ అంటే బాడీ. దీని అర్థం అంటే ఏంటిది? హ్యావ్ ద బాడీ. హేబియస్ కార్పస్ అనే రీట్ ముఖ్యంగా ఒక వ్యక్తి, ఒక పౌరుడు నిర్బంధానికి గురైనప్పుడు, కస్టడీలో ఉన్నప్పుడు, పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు, నిర్బంధానికి గురైనప్పుడు,
ఆ వ్యక్తిని 24 గంటల లోపల న్యాయస్థానం ముందు ఎన్ని గంటల ముందు 24 గంటల లోపల 24 గంటల లోపల న్యాయస్థానం ముందు హాజరుపరచాలి అనే రీట్ను జారీ చేస్తుంది సుప్రీంకోర్టు. హేబియస్ కార్పస్ అంటే ఏంటిది? హ్యావ్ ద బాడీ అంటే భౌతికంగా ఒక వ్యక్తి అరెస్ట్ గురైనప్పుడు, నిర్బంధానికి గురైనప్పుడు ఒక వ్యక్తిని భౌతికంగా ఫిజికల్ గా కోర్టులో 24 గంటల లోపల హాజరుపరచాలని ఉద్దేశంతో హేబియస్ కార్పస్ రిట్ జారీ చేయబడుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? 32 ప్రకారం. ఇది ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా కావచ్చు, ప్రభుత్వ వ్యక్తులకు వ్యతిరేకంగా కావచ్చు. పబ్లిక్ మరియు అంటే ప్రభుత్వ వ్యక్తులకు వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రభుత్వ వ్యక్తులకు వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా హేబియస్ కార్పస్ రిట్ జారీ చేయడం జరుగుతుంది. అవునా? నెక్స్ట్ మాండమస్. ఏంటిది? మాండమస్ అంటే ఒక వ్యక్తి అంటే ఒక ప్రభుత్వ అధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధులను, తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఆ ఉద్యోగి, ఆ అధికారి తన విధులను సక్రమంగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో జారీ చేయబడే రీతి మాండమస్. మాండమస్ అంటే ఏంటిది? అర్థం ఏంటిది? దానిని నిర్వహించాలి. మాండమస్ అంటే ఏంటిది? దానిని నిర్వహించాలి రీట్. మాండమస్ అనే రీట్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం జారీ చేస్తుంది. ఒక అధికారి కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, తన బాధ్యతలను, తన విధులను సక్రమంగా నిర్వహించినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఆ అధికారికి, ఆ ఉద్యోగికి తన విధులను నిర్వహించాలి అనే రీట్ను జారీ చేస్తుంది సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి, తన విధులను సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వహించడానికి సుప్రీంకోర్టు ముఖ్యంగా మాండమస్ రైట్ను జారీ చేస్తుంది. తర్వాత ప్రొహిబిషన్. ఏంటిది? ప్రొహిబిషన్. దిగువ న్యాయస్థానాలు తమ పరిధిలో ఉన్నటువంటి అంశాలను కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు విచారిస్తున్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు తమ యొక్క విచారణను నిలిపివేయాలని ఆదేశం జారీ చేస్తుంది. అంటే సపోజ్ దిగువ న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు అనేది హైకోర్టుకు, డిస్ట్రిక్ట్ కోర్టుకు, ట్రిబ్యునల్స్కు జారీ చేస్తుంది. హైకోర్టు అనేది డిస్ట్రిక్ట్ కోర్టుకు, ట్రిబ్యునల్స్కు ఆదేశాలను జారీ చేస్తుంది. ఎప్పుడు ఆదేశాలను జారీ చేస్తుందంటే దిగువ న్యాయస్థానాలు తమ పరిధిలో లేనటువంటి అంశాలను విచారిస్తున్నప్పుడు ఆ విచారణను నిలిపివేయాలనే ఉద్దేశంతో ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు రీట్లను జారీ చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవునా? ప్రొహిబిషన్ అంటే నిషేధం. ఏమని నిషేధిస్తుంది? ఇక్కడ ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు రీట్లను జారీ చేస్తుంది. ఆ రీట్ ప్రకారము దిగువ న్యాయస్థానాలు విచారణలో ఉన్నటువంటి అంశాలను నిలిపివేయడం జరుగుతుంది. ఏ రీట్ ప్రకారం? ప్రొహిబిషన్ ప్రకారం. ప్రొహిబిషన్ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, ట్రిబ్యునల్స్ కు జారీ చేస్తుంది. హైకోర్టు అనేది డిస్ట్రిక్ట్ కోర్టు, అదేవిధంగా ట్రిబ్యునల్ కు జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, ట్రిబ్యునల్స్ కు జారీ చేస్తుంది. అంటే సపోజ్ డిస్ట్రిక్ట్ కోర్టు తమ పరిధిలో ఉన్నటువంటి అంశాలను విచారిస్తున్నప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు లేదా ట్రిబ్యునల్ కావచ్చు తమ పరిధిలో లేనటువంటి అంశాలను విచారిస్తున్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు తమ యొక్క విచారణను నిలిపివేయాలని ఉద్దేశంతో జారీ చేయబడే రీటే ప్రొహిబిషన్. అవునా? రైట్. మరి సెర్సియోరారీ అంటే ఏంటిదంటే సెర్సియోరారీ ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాల యొక్క తీర్పును అంటే దిగువ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పును ఉన్నత న్యాయస్థానాలు పరిశీలిస్తుంది. దేని ప్రకారం అంటే సెర్సియోరారీ ప్రకారం. అంటే ఏదైనా ఒక విషయంలో డిస్ట్రిక్ట్ కోర్టు ఒక విషయంలో తీర్పుని ఇచ్చినప్పుడు ఆ తీర్పును పునఃపరిశీలిస్తుంది, ఆ తీర్పును పునఃవిచారిస్తుంది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు దిగువ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పును నిషేధిస్తుంది, రద్దు చేసి ఆ అంశానికి సంబంధించిన విషయాలను ఉన్నత న్యాయస్థానాలు
అధ్యయనం చేస్తాయి. అంటే ఇది కూడా ఉన్నత న్యాయస్థానాలు, ఇది కూడా ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు జారీ చేస్తుంది, దిగువ న్యాయస్థానాలకు జారీ చేస్తుంది. అయితే ఇట్ ఇస్ సేమ్ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ ట్రిబ్యునల్ కు, సుప్రీంకోర్టు హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ ట్రిబ్యునల్ కు జారీ చేస్తుంది. అంటే ఇది తీర్పు వెలువరించక ముందు ప్రొహిబిషన్ అంటే ఎప్పుడు రిట్ జారీ అవుతుంది? తీర్పు వెలువరించక ముందు ప్రొహిబిషన్ రిట్ జారీ చేయబడుతుంది. తీర్పు వెలువరించిన తర్వాత ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు జారీ చేసే రిటే సెర్సియోరారీ. ఏంటిది? సెర్సియోరారీ. ఇక చివరిగా కోవారంట్. ఏంటిది? కోవారంట్. కోవారెంట్ అనే రిట్ అనేది సుప్రీంకోర్టు ముఖ్యంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, చట్టరీత్యా తనకు అర్హత లేనప్పటికీ, ఒక వ్యక్తి తనకు అర్హత లేనప్పటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అర్హతను నిరూపించడానికి, దాని యొక్క చట్టబద్ధతను నిర్ధారించడానికి సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగికి. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి చట్ట విరుద్ధంగా, ఒక వ్యక్తి, ఒక పౌరుడు చట్ట విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా తన విధులను నిర్వహించకుండా నిరోధించేందుకు కోవారంట్ రైట్ సుప్రీంకోర్టు చేత జారీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో చట్ట ప్రకారంగా నియమ నిబంధనలకు లోబడి ఉద్యోగ నియామకాలు జరగాలనే ఉద్దేశంతో, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అక్రమ ఉద్యోగ నియామకాలను నివారించడానికి, ఉద్యోగుల యొక్క చట్టబద్ధతను నిర్ధారించడానికి సుప్రీంకోర్టు జారీ చేసే రీటే కోవారంట్. ఇది కోవారంట్. అవునా? రైట్. మనం ఇప్పటివరకు 5 రీట్లను చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఒకటి, హేబియస్ కార్పస్ అనేది నిర్బంధించబడిన వ్యక్తికి అన్యాయంగా చట్ట విరుద్ధంగా నిర్బంధించబడినటువంటి వ్యక్తికి, అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తికి 24 గంటల లోపల న్యాయస్థానం ముందు హాజరుపరచాలనే ఉద్దేశంతో హేబియస్ కార్పస్ రీట్ జారీ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తి కావచ్చు, జారీ చేయబడుతుంది. ఇది హేబియస్ కార్పస్. మాండమస్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధులను సక్రమంగా నిర్వర్తించని సందర్భంలో, తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే, తన విధులను సక్రమంగా నిర్వహించాలి, బాధ్యతాయుతంగా పనిచేయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు జారీ చేసే రీటే మాండమస్. ఇది ప్రభుత్వ అధికారికి, ఉద్యోగికి వ్యతిరేకంగా జారీ చేయబడే రీటే మాండమస్. మరి ప్రొహిబిషన్ అంటే దిగువ న్యాయస్థానాలు తమ పరిధిలో లేని అంశాలను విచారిస్తున్నప్పుడు ఆ విచారణను నిలిపివేయాలనే ఉద్దేశంతో ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు జారీ చేసే రీటే ప్రొహిబిషన్. ఇది దిగువ న్యాయస్థానాలు తీర్పును వెలువరించక ముందు జారీ చేయబడుతుంది. ఏంటిది? ప్రొహిబిషన్. మరి సెర్సియోరారీ అంటే దిగువ న్యాయస్థానాలు తీర్పును వెలువరించిన తర్వాత ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే రీటే సెర్సియోరారీ. ఇది కూడా దిగువ న్యాయస్థానాలకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాలు జారీ చేస్తుంది. ఇక చివరిగా కోవారంట్. ఒక ప్రభుత్వ ఉద్యోగి చట్ట విరుద్ధంగా తన విధులను నిర్వర్తించినప్పుడు ప్రభుత్వ నియామకాలలో నిబంధనలో పారదర్శకతను పెంపొందించడానికి, చట్టబద్ధంగా ఉద్యోగాన్ని నిర్వహించడానికి, ఒక ఉద్యోగి యొక్క చట్టబద్ధతను నిర్ధారించడానికి ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే రీటే కోవారంట్. అంటే సుప్రీంకోర్టు జారీ చేసే రీటే కోవారంట్. అవునా? ఇవి మనం ఇప్పటివరకు 5 రీట్లను చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అంటే ఆర్టికల్ 32 అనేది మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 32 సందర్భంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించే సందర్భంలో ఒక విషయం చెప్పడం జరిగింది. ఆర్టికల్ 32 అనేది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది, హృదయం వంటిది అని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ రీట్ లేకుంటే ప్రాథమిక హక్కులకు అసలు విలువనే లేదు. ఏంటి? ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఒక వ్యక్తి యొక్క, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించడానికి, పౌరుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రోత్సహించడానికి, చర్చలు కల్పించడానికి, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి, సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి సుప్రీంకోర్టు రీట్లను జారీ చేస్తుంది. ఒకవేళ ఆర్టికల్ 32 లేనట్లయితే సుప్రీంకోర్టు రీట్లను జారీ చేయకపోతే ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతాయి. అటువంటి సందర్భంలో ప్రాథమిక హక్కులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి ప్రతి పౌరుడు యొక్క ప్రాథమిక హక్కులను నిర్ధారించడానికి, దాని చట్టబద్ధతను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారము 5 రకాల రీట్లను జారీ చేస్తుంది. కాబట్టి ప్రాథమిక హక్కులలో ముఖ్యమైనటువంటి ఆర్టికల్ 32.
ఈ ఆర్టికల్ 32 అనేది ప్రాథమిక హక్కులను సంరక్షిస్తుంది కాబట్టి, ప్రోత్సహిస్తుంది కాబట్టి, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తుంది కాబట్టి ఆర్టికల్ 32 భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది, హృదయం వంటిది అని పేర్కొనడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అవునా? ఆ తర్వాత ఉన్నటువంటి ఆర్టికల్ను మనం అధ్యయనం చేసినట్లయితే ఒకటి ఆర్టికల్ 33. ఏంటిది? ఆర్టికల్ 33. ఆర్టికల్ 33 ప్రకారము సాయుధ దళాల్లో పనిచేసే సభ్యులు కావచ్చు, ఇక్కడ సాయుధ దళాలు లేదా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే సభ్యులు కావచ్చు. ఇంటెలిజెన్స్ అనేది ఐబి, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసే సంస్థలు, రహస్య సంస్థలో పనిచేసేటటువంటి సభ్యులు, అదేవిధంగా సాయుధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా వీటితో సంబంధం కలిగినటువంటి సమాచార వ్యవస్థలో పనిచేసేటువంటి సభ్యులు, అంటే ఈ సాయుధ దళాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే సభ్యులు కావచ్చు, సాయుధ దళాలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఈ 3 వ్యవస్థలకు సంబంధించి సమాచార వ్యవస్థలో పనిచేసే సభ్యులు కావచ్చు. వీరి యొక్క హక్కులను పార్లమెంటు చట్టం రూపొందించి వారి యొక్క ప్రాథమిక హక్కులను పరిమితం చేయవచ్చు అనే నిబంధన ఆర్టికల్ 33లో ఉంది. ఎందుకంటే సాయుధ దళాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, సాయుధ దళాల్లో పనిచేసే సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీరు చాలా ముఖ్యమైనటువంటి వారు. ఎందుకంటే దేశంలో శాంతి భద్రతను నెలకొల్పడానికి, సాంఘిక వ్యతిరేక శక్తులను నియంత్రించడానికి, దేశ ఐక్యత సమగ్రత కోసము నిర్వహించేటటువంటి విధులలో అతి ముఖ్యమైన విధులను నిర్వహిస్తున్నారు. కాబట్టి వీరు విధుల పట్ల నిబద్ధతను కలిగించడానికి, వీరిలో ఈ సంస్థలో పనిచేసేటువంటి సభ్యులలో విధుల పట్ల నిబద్ధతను కలిగించడానికి, దేశ ఐక్యత సమగ్రత కోసము క్రమశిక్షణను పెంపొందించడానికి ఆర్టికల్ 32 ప్రకారము ఈ సంస్థలో పనిచేసే సభ్యుల యొక్క ప్రాథమిక హక్కులను పరిమితం చేసే అధికారము పార్లమెంటుకు ఉంది అనే విషయాన్ని ఆర్టికల్ 33 తెలియజేస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 33 అనేది శాంతి భద్రతల విషయంలో, దేశ ఐక్యత సమగ్రత సౌభ్రాతృత్వం విషయంలో, సమగ్రత విషయంలో, దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించే విషయంలో ఆర్టికల్ 33 అనేది చాలా ముఖ్యమైనది. ఆర్టికల్ 33 ప్రకారం ఈ ఆర్టికల్ ప్రకారమే పార్లమెంట్ చట్టాలను రూపొందించి ఈ సంస్థలో పనిచేసే సభ్యులు, అధికారులు, ఉద్యోగుల యొక్క ప్రాథమిక హక్కులను పరిమితం చేసే అధికారము, లిమిట్ చేసే అధికారము, పరిమితం చేసే అధికారాన్ని కలిగి ఉంది పార్లమెంట్. అవునా? రైట్. తర్వాత ఆర్టికల్ 34. ఏంటిది? ఆర్టికల్ 34. ఆర్టికల్ 34 ప్రకారము భారతదేశం అంతటా కావచ్చు, భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా కావచ్చు, సైనిక పాలన అమలులో ఉన్నటువంటి ప్రాంతాలలో ఏంటిది? సైనిక పాలన, మిలిటరీ రూల్. సైనిక పాలన భారతదేశంలో సైనిక పాలన అమలులో ఉన్నటువంటి ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, త్రిపుర కావచ్చు, మేఘాలయ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా ఉత్తరాఖండ్ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, లేదా యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఎక్కడైనా సరే భారతదేశం అంతటా కావచ్చు, లేదా భారతదేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో కావచ్చు, సైనిక పాలన ఉన్నటువంటి ప్రాంతంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులు పరిమితం చేయబడుతుంది. మనం చూస్తూ ఉంటాం భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఆప్స్పా చట్టం ప్రకారం ఏంటిది? ఆప్స్పా ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్పుడప్పుడు చట్టం ఈ ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా అమలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో
శాంతి భద్రతలు నిర్వహించడానికి, దేశం యొక్క సమగ్రత కోసము, సార్వభౌమత్యం కోసము శాంతి భద్రతలు నిర్వహించడం చాలా అవసరము. సమాజంలో కానీ దేశంలో కానీ అల్లర్లు చెలరేగినప్పుడు, అదేవిధంగా తిరుగుబాట్లు సంభవించినప్పుడు, సాయుధ తిరుగుబాటు దేశంలో జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో గతంలో మిజోరాంలో చాలా అల్లర్లు తలెత్తింది. అటువంటి సందర్భంలో మిజోరాంలో, మణిపూర్లో కూడా అప్స్పా చట్టం అమలు చేయబడి సైనిక పాలన విధించడం జరిగింది. ఇటువంటి ప్రాంతంలో ఇతర రాష్ట్రాలు కావచ్చు, భారతదేశంలో ఏ ప్రాంతంలో కావచ్చు, దేశం యొక్క ఐక్యత సమగ్రత కోసము శాంతి భద్రతలు నిర్వహించడానికి ఆర్టికల్ 34 ప్రకారము సైనిక పాలన విధించడం జరుగుతుంది. అంటే ఆర్టికల్ 34 ప్రకారము సైనిక పాలన అమలులో ఉన్నటువంటి ప్రాంతాలలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులు పరిమితం చేయబడుతుంది. ఇటువంటి సందర్భంలో సైనిక పాలన అమలులో ఉన్నటువంటి ప్రాంతాలను సైనిక అధికారి జారీ చేసే ఆదేశాలు, సైనిక అధికారి జారీ చేసే ఆదేశాలు చట్టంగా పేర్కొనబడతాయి. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో సైనిక పాలన అమలులో ఉన్నప్పుడు ఆ సైనిక అధికారి జారీ చేసేటటువంటి ఆదేశాలు చట్టంగా పేర్కొనబడతాయి అనే విషయం ఆర్టికల్ 34 తెలియజేస్తుంది. అంటే ఆర్టికల్ 33 ప్రకారము ప్రాథమిక హక్కులపైన పరిమితులు విధించడం జరుగుతుంది. ఆర్టికల్ 34 ప్రకారం కూడా సైనిక పాలన అమలులో ఉన్న ప్రాంతాల్లో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులపైన, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులపైన పరిమితులు విధించడం జరుగుతుంది అనే విషయము గుర్తుంచుకోవాలి. చివరిగా ఆర్టికల్ 35. ఇది ఆర్టికల్ 35. మరి ఆర్టికల్ 35 లో ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేసినట్లయితే ఆర్టికల్ 35 ప్రకారము ప్రాథమిక హక్కులకు సంబంధించి ఫండమెంటల్ రైట్స్ కు సంబంధించి ప్రాథమిక హక్కులకు సంబంధించి చట్టం రూపొందించే అధికారము పార్లమెంట్ కు ఉందనే విషయం తెలుస్తుంది మనకు. దేనికి ఉంది? పార్లమెంట్ కు. ఏ ఆర్టికల్ ప్రకారం? 35 ప్రకారం. ఎందుకంటే ఇటువంటి ప్రాథమిక హక్కుల సందర్భంలో రాష్ట్రానికి చట్టాలు రూపొందించే అధికారం ఇవ్వడం లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రాథమిక హక్కుల సందర్భంలో భారతదేశంలో దాదాపు 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి ప్రాథమిక హక్కుల సందర్భంలో చట్టాన్ని రూపొందించే అధికారము ఇచ్చినప్పుడు చట్టాల మధ్య వైవిధ్యత పెరుగుతుంది, దేశంలో పౌరుల మధ్య ఐక్యత దెబ్బతింటుంది కాబట్టి అనైక్యత సమాజంలో నెలకొంటుంది. ఇటువంటి సందర్భంలో ప్రాథమిక హక్కుల సందర్భంలో చట్టం రూపొందించే అధికారము కేవలం పార్లమెంట్ కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ కూడా ప్రజల యొక్క ప్రతినిధి సభ. రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రజలచే ఎన్నుకోబడిన సభ్యులు అందరూ కూడా పార్లమెంట్ లో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి పార్లమెంట్ అనేది ప్రాథమిక హక్కుల సందర్భంలో చట్టాన్ని రూపొందించే అధికారాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఈ ఆర్టికల్ ప్రకారము దేశంలో పౌరుల మధ్య, దేశంలో ఏకరూపకతను కలిగేయడానికి, దేశంలో పౌరుల మధ్య ఏకరూపకతను పెంపొందించడానికి, ప్రాథమిక హక్కులలో ఏకరూపతను స్థాపించడానికి ప్రాథమిక హక్కుల సందర్భంలో చట్టం రూపొందించే అధికారం కేవలం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చివరిగా చిన్న టాపిక్ ఒకటి, ప్రాథమిక హక్కుల యొక్క మూల్యాంకనం. ప్రాథమిక హక్కులపైన మూల్యాంకనం. ప్రాథమిక హక్కుల మూల్యాంకనం ఒకటి, ప్రాముఖ్యత గురించి ఒకటి, ప్రాథమిక హక్కుల యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాథమిక హక్కులపైన విమర్శ, ఈ 2 అంశాలను అధ్యయనం చేయాలి. మరి ప్రాథమిక హక్కులను ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కు తోడ్పడుతుంది. ఎందుకంటే ప్రాథమిక హక్కులు చట్టం ముందు సమానత్వాన్ని, జాతి, కుల, మతం, లింగం యొక్క వివక్షను నిషేధిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలందరికీ సమానత్వాన్ని కల్పిస్తుంది, అదేవిధంగా అస్పృశ్యతను నివారిస్తుంది, అదేవిధంగా ఒక వ్యక్తి గౌరవంగా జీవించడానికి తోడ్పడుతుంది,
ఒక వ్యక్తి నేరం చేసిన విషయంలో రక్షణను కల్పిస్తుంది. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది, మత శక్తిని కల్పిస్తుంది, విద్యా విషయ సాంస్కృతిక హక్కును కల్పిస్తుంది. అదేవిధంగా ప్రాథమిక హక్కుల సందర్భంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు సుప్రీంకోర్టు రైట్ను కూడా జారీ చేస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక హక్కులు చాలా ముఖ్యమైనదిగా గుర్తించాలి. ఇవి వ్యక్తి యొక్క వికాసానికి దోహదపడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి డెవలప్మెంట్ జరగాలంటే, ఒక వ్యక్తి వికాసం జరగాలంటే విద్యా హక్కు చాలా ముఖ్యమైనది. అది ప్రాథమిక హక్కులో భాగంగా ఆర్టికల్ 21A ప్రతి వ్యక్తికి 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి వ్యక్తికి ఉచితంగా విద్యను అభ్యసించే హక్కును కలిగిస్తుంది. తర్వాత ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి. ఏంటిది? ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి. ఆర్టికల్ 21 ప్రకారము, ఆర్టికల్ 19 ప్రకారము స్వేచ్ఛను కల్పిస్తుంది. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి యొక్క గౌరవంగా జీవించడానికి తోడ్పడుతుంది. ఇలా మన ప్రాథమిక హక్కుల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మరి ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి లోపాలను మనం అధ్యయనం చేసినట్లయితే ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి భాష చాలా సంక్లిష్టంగా ఉంది. ఏంటిది? సంక్లిష్టంగా ఉందని తెలుసుకోవచ్చు. ప్రాథమిక హక్కులలో ఆర్థిక హక్కులు కావచ్చు, సామాజిక హక్కులు కావచ్చు పేర్కొనడం జరగలేదు. మరి ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కును కూడా తొలగించడం జరిగింది. ఇందులో ఆస్తి హక్కు కూడా తొలగించడం జరిగింది. ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కు కూడా తొలగించడం జరిగింది. ఇలా మనం ప్రాథమిక హక్కులలో భాగంగా లోపాలను అధ్యయనం చేయవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము ప్రాథమిక హక్కులు 14 నుంచి 35 వరకు చాలా క్లియర్గా ఒక్కొక్కటి చాలా సూక్ష్మంగా అధ్యయనం చేసుకున్నాం ఫ్రెండ్స్. 12 రాజ్య నిర్వచనం గురించి, 13లో చట్టం గురించి అధ్యయనం చేసుకున్నాం. అవునా? రైట్. ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలోని 3వ భాగము 12 నుంచి 35 వరకు చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా అధ్యయనం చేసుకున్నాం ఫ్రెండ్స్. రైట్, అవునా? ఈ అంశానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ మీరు చేసినట్లయితే ఈ టాపిక్ నుంచి ఒక్క క్వశ్చన్స్ కూడా మీరు పోటీ పరీక్షలలో తప్పు చేయరు అనే విశ్వాసం నాకుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.